అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ అల్లకల్లోలంగా మారింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. యుఎస్ ఇజ్రాయెల్ దాడులో ఇరాన్లో ఇప్పటివరకు 787 మంది చనిపోయినట్లుగా ఆ దేశపు స్టేట్ మీడియా వెల్లడించింది. ఇందులో 176 మంది చిన్నారులున్నట్లుగా పేర్కొంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఫిబ్రవరి 28న మొదలయ్యాయి. సంఘర్షణ 4వ రోజుకు చేరగా ఇరు పక్షాల మధ్య భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐఆర్జీసీ లక్ష్యంగా సంయుక్త బలగాలు దాడులు చేస్తూ ఉండగా గల్ఫ్ దేశాల్లో యుఎస్ మిలిటరీ బేస్లపై టెహ్రాన్ టార్గెట్ చేస్తోంది. అమెరికా ఎంబసీలపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు నిజమేనని న్యూక్లియర్ వాచ్ డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ధృవీకరించింది. దాడి కారణంగా సంతాజ్ అణు కేంద్రం ప్రాంగణంలో ప్రవేశ భవనాలు దెబ్బతిన్నట్లుగా వెల్లడించింది. అయితే రేడియేషన్ లీకేజ్ ఉండకపోవచ్చని పేర్కొంది ఐఏఈఏ.